చిత్తూరు జిల్లాలో దారుణ ఘటన జరిగింది. పూతలపట్టు మండలం ఐరాలలో టీడీపీలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. వేదగిరివారిపల్లికి చెందినటువంటి అరుణ్ నాయుడుపై రెండో వర్గం నేతలు దాడి చేశారు. నెల్లూరు చంద్రబాబు సభకు వాహనాలు సమకూర్చారంటూ అరుణ్ నాయుడుపై మండల పార్టీ అధ్యక్షుడు గిరిధర్ నాయుడు దాడికి పాల్పడ్డారు. అరుణ్ నాయుడు ఒంటిపై తీవ్ర గాయాలు కావడంతో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సోమశేఖర్ నాయుడు అనే అతను మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ. అతను మండలంలో ఖర్చు పెడుతున్నాడు అనేసి గిరిధర్ నాయుడు అనే అతను నా మీద అటాక్ చేస్తాడు. నువ్వు కానీ సైడ్ అయిపోతే అతనికి ఎవరు సపోర్ట్ చేయరు అనేసి నా మీద అటాక్ చేయడానికి కారణం గిరిధర్ నాయుడు ఆయన అనుచరులు. 6వ తేదీ నుంచి జరుగుతుంది. 6వ తేదీని చంద్రబాబు నాయుడు సభకు గంగాధర్ నెల్లూరుకు మేము ఒక 50 వెహికల్ పెట్టాం. 50 వెహికల్ పెడితే ఆ రోజు 11 గంటల కాడ ఆయన అనుచరులు వచ్చి మీరు ఎట్లా పెడతారు వెహికల్లు, మీరు పెట్టకూడదు కదా, ఎందుకు పెట్టకూడదు అంటే నేను మండల సుప్రీము, మీరు ఏదైనా పెట్టేదంటే కూడా డబ్బులు నా దగ్గర ఇవ్వాలా, మీరంతా పెట్టకూడదు అని టార్గెట్. సరే ఆ రోజే వచ్చి డాబా కాడ దేవాజీ ధరణి అనే అతను దౌర్జన్యం చేశారు. మధ్యాహ్నం 11 గంటల కాడ దౌర్జన్యం చేస్తే నేను డైల్ 100 ఫోన్ చేశాను. మళ్ళీ డైల్ 100 ఫోన్ చేసి మేము ప్రోగ్రాంకి వెళ్ళిపోయినాం. మళ్ళీ సాయంత్రం వచ్చి గొడవ చేశారు, కొట్టినారు నన్ను. మధ్యాహ్నం ఫోన్ చేసినప్పుడే డైల్ 100 చేసినప్పుడే మన పార్టీ ఇన్ఛార్జ్ మురళీకి కూడా ఫోన్ చేసినాడు, సోమశేఖర్ నాయుడు. ఈ మాదిరి జరుగుతుంది గలాట్టు ఎట్లా ఏమంటే నేను మాట్లాడుతా అన్నాడు, కానీ ఇంతవరకు కూడా ఆయన మాట్లాడలే. ఈ రోజు వరకు కూడా ఆయన తన నుంచి స్పందన రాలే. దాని తర్వాత నేను 7వ తేదీ సాయంత్రము కనీసం మన డాబాపైకి వచ్చి గొడవ చేసి మనల్ని కుడితే కూడా ఇన్ఛార్జ్ అనే అతను పట్టించుకోలేదనేసి ఇప్పుడు మండల అధ్యక్షునికి మాకు సమస్య. మేము ఎవరికి చెప్పాలా, ఇన్ఛార్జ్ అనేవాడికి చెప్పాలా, ఇన్ఛార్జే పట్టించుకోలేదు, రెస్పాన్సిబిలిటీ లేదు.